భగవంతుడు చెప్తున్నారు చూడండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. చెప్పాను కదా, భగవద్గీత ఒక తత్వశాస్త్రం, అధ్యాత్మ శాస్త్రం, తర్వాత నీతి శాస్త్రం అంటే ధర్మాన్ని తెలిపేటువంటి ఒక ధర్మశాస్త్రం. అనేక దృక్కోణాలను చూస్తారు. సరే, ఇప్పుడు ఏనం, ఈ శ్లోకంలో ఏనం అంటే ఈ ఆత్మని, ఇప్పటిదాకా ఏ శాశ్వతమైన అవ్యయమైన ఆత్మ గురించి చెప్పాడో భగవంతుడు, ఈ ఆత్మను కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి. కశ్చిత్ అంటే ఏంటి? వేల మందిలో ఎవడో ఒకడు ఏం చేస్తారు? ఆశ్చర్యంగా చూస్తారు. చూడడం అంటే కళ్ళతో చూడటం కాదు, బుద్ధితో, విజన్. అంటే బుద్ధితో కూడా కాదు, బుద్ధికి ఆవల దర్శిస్తారు. ఎవరు? వేల మంది, 100 కోటి పవడు. అన్యః తథా ఏవ, అలాగే ఎవరో 100 కోటి ఒకడు ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యంగా దీని గురించి చెప్తూ ఉంటాడు. అలాగే అన్యః మరొకడు ఎవడో ఒకడు ఆశ్చర్యవత్ శృణోతి, మరికొంతమంది ఆశ్చర్యకరంగానూ దీన్ని వింటాడు. శ్రుత్వాపి ఏనం కశ్చిత్ నవేద, ఇలా విన్నప్పటికీ ఎవడో అసలు తెలుసుకునేవాడు చాలా తక్కువ. విన్నా కూడా తెలుసుకోవడం తక్కువ. దీని గురించి అసలు పూర్తిగా అర్థం చేసుకోవడం అలాంటి వాడు తక్కువగా ఉంటాడు. ఎలాగంటే విన్నట్టు అర్థమైనట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు చెప్పాడు ఏమని, ఎవరో ఒకడు మాత్రమే దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలడు, యథార్థంగా. ఇప్పుడు 3 విషయాలు చెప్పాడు, 4. ఒకటి, ఆశ్చర్యంగా దీన్ని దర్శించేవాడు ఒకడు, ఆశ్చర్యంగా చెప్పేవాడు ఒకడు, ఆశ్చర్యకరంగా దీని గురించి వినేవాడు ఒకడు, విన్నా తెలుసుకునేవాడు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఇలా నెగిటివ్గా చెప్తున్నాడు భగవంతుడు. మరి అలా ఉన్నమాట చెప్పొద్దా? ఆయన ఉన్నమాటే చెప్తాడు. శ్రీకృష్ణుడు కదా, అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఏమిటి? ఆయన జగద్గురు అనే బిరుదు, ఆయనకి బిరుదు నిలబెట్టుకోవడానికి అబద్ధాలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు జగద్గురువులు పేరు పెట్టుకుంటున్నారు, అవునా? నేను ఎక్కువ మంది గురువు కావాలంటే ఏం చేయాలి? లేనిపోనివన్నీ చెప్పాలి. ఎక్కువ మంది నాకు ఫాలోయర్స్ ఉండాలంటే, యూట్యూబ్ చూడాలంటే, ఇంకేదైనా ఫేస్బుక్లో నేను ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి. మాట్లాడితే నువ్వు పెద్ద గురువు అయిపోతావు. కానీ సత్యాన్ని సత్యముగా చెప్పేవాడే సద్గురు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏమి మసిపూసి మారేడుకాయ చేయక్కర్లా. ఈయన జగద్గురువు కదా, అందుకని చెప్పాడు. అండ్ మేడ్ ఈజీ, వేదాంత మేడ్ ఈజీ ఏమైనా ఉందా? దొరుకుతాయా? వేదాంత మేడ్ ఈజీ అంటే వేదాంతాన్ని సింప్లిఫై చేసి చెప్పండి చూద్దాం. నీ బుద్ధికి అర్థమయ్యేలా కొన్ని వాక్యాలు మార్చొచ్చు, కానీ నువ్వు అర్థమైంది అనుకోవచ్చు, కానీ దీన్ని తెలుసుకుండేవాడు అరుదు అంటున్నాడు. అదే భగవంతుడు. కశ్చిత్ శ్రుత్వాపి ఏనం వేద, ఎవడో ఒకడు, అవునా? ఆశ్చర్యవత్ పశ్యతి అన్నాడు. పశ్యతి అంటే ఏంటి? కళ్ళతో చూడటం కాదు. ఇక్కడ ఈ ఆత్మ అనుసంధానం చేసే వ్యక్తి గురు బోధతో ఏమంటారు, నిధిధ్యాసంలో ఉన్నటువంటి వాడు మొట్టమొదటిగా ఆత్మానుభవం కలిగినప్పుడు ఎలా దర్శిస్తాడు అనుభవాన్ని? ఆశ్చర్యవత్ అన్నాడు. ఆశ్చర్యవత్. ఇంతకు ఆశ్చర్యం అంటే ఏంటి?
ఆశ్చర్యం అంటే ఏంటి? మనం ఆశ్చర్యాన్ని అనుభవిస్తాం. కానీ ఏమిటి ఆశ్చర్యం? వండర్‌మెంట్. ఆశ్చర్యకరంగా ఉందండి అని ఎప్పుడంటాం? చెప్పండి. అపూర్వం. ఏదైతే ఇంతకుముందు ఎప్పుడూ మన చేత చూడబడదో, మనం ఎప్పుడు దాన్ని చూసి ఉండం. అది అకస్మాత్తుగా మనం దాన్ని చూస్తాం. అవునా? అప్పుడు ఈ బుద్ధి దాన్ని అద్భుతం అని అంటుంది. అంటే బుద్ధికి దాని గురించి పరిశీలించేటువంటి గాని, పరిశోధించే, ఆలోచించే ఇది అక్కడ ఏమైపోతుంది? ఆగిపోతుంది. దాన్ని ఆశ్చర్యం. అవునా కాదా? బుద్ధి దాని గురించి ఆలోచించకూడా అలా ఆగిపోతుంది ఆ క్షణం. ఎవరైనా ఆశ్చర్యానికి లోనైనటువంటి వ్యక్తిని చూడండి, నోరు తెరుచుకుంటాడు. కళ్ళు ఇలా పెద్దవైపోతాయి. మనిషి ఎలా అవుతాడు? చిత్తరువులాగా, బొమ్మలాగా అయిపోడు? అది అవ్వాలి. అప్పుడు ఆశ్చర్యం. కదా! ఆశ్చర్యం అనేది ఒకేసారి ఉంటుంది జీవితంలో. రెండోసారి, మూడోసారి ఆశ్చర్యం ఉండదు. అవునా? ఒకసారే ఒక అపూర్వమైన దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడతాడు. రెండోసారి చూస్తే, మూడోసారి నాకు తెలుసులేండి. అప్పుడు ఆశ్చర్యపడడు. అవునా? అందుకే మీరు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు యాత్రలు గాని, సైట్ సీయింగ్ గాని వెళ్తుంటారే, వెళ్తున్నప్పుడు మనం ఇంతకుముందు ఎన్నడూ చూడని వాటిని చూసినప్పుడు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. అవునా కాదా? అలాంటి అద్భుతాలే కావాలి మనిషికి. అందుకని కొత్త కొత్త ప్రదేశాలకు పోతుంటాడు. ఒకసారి చూసిన దానికెళ్తారండి ఎవరైనా ఖర్చు పెట్టుకొని? ఎవ్వరు పోరు. పోరు. అవునా? చూడని వాటినే చూడాలి. ఎందుకు? కొత్తగా చూస్తే ఆహా! అనిపిస్తుంది. ఇది ఆశ్చర్యం. అలాగే ఆత్మని ఎవడూ తన ఇంద్రియాలతో, తన మనస్సుతో, తన బుద్ధితో పట్టుకోలేడుగా. ఆ నిధిధ్యాసనలో అనుసంధానం చేయగా, చేయగా, చేయగా ఈ జీవభావం కరిగి ఆ అనుభూతి కలిగినప్పుడు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంతకుముందు లేదుగా. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఈ ఆశ్చర్యం లేదు. ఎప్పుడూ నిలబెట్టడానికి దాంట్లో కృషి చేయాలి. ఇది ఆశ్చర్యం. అలాగే ఇంకొకటి ఆశ్చర్యవత్ వదతి. నిజమే. ఎవరైనా చెప్పినా దీని గురించి చెప్పాలంటే ఆశ్చర్యకరంగానే చెప్పాలి అది. ఎందుకు అనుభవంలో లేనిది కదా! ఇంద్రియానుభవంలోకి రాదు. అది మనోబుద్ధుల పరిధిలోకి రాదు. కానీ ఆశ్చర్యమే మరి. దాని గురించి చెప్పడం కూడా ఎందుకు? ఋషులు చెప్పారు వీటిని మొట్టమొదటిగా. అవునా కదా? మరి ఋషులు ఎలా చెప్పారు? చాలా కష్టపడి చెప్పారు. తమకు అనుభవం ఉంది స్వానుభవము. కానీ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క ఉపాధుల ద్వారా అనుభవించలేదు. దాన్ని మామూలు బుద్ధి స్థాయికి తీసుకొచ్చి చెప్పడం ఆశ్చర్యమే. ఆశ్చర్యం కాదు మరి. తరువాత ఆశ్చర్యవత్ అన్యః శృణోతి. ఈ తాత్వికమైన చింతన లేక ఈ జిజ్ఞాస కలిగినటువంటి వాడు ఈ తత్వాన్ని ఆశ్చర్యంగానే వింటాడు. అద్భుతంగానే వింటాడు. అంతే తప్ప నాకు తెలుసులేండి అని గనక నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా విన్నాడో వాడు శ్రోత కాదు. అది శ్రవణము కాదు. శ్రవణము చేసేటప్పుడు కూడా ఎలాగో ఇదా ఆత్మ? ఇలా ఉంటుందా? ఒక అద్భుతంగా భావిస్తాడు. భావించిన వాడే లేతే చెప్పినా మీరేదో చెప్పుకుంటూ పోండి మాకంతా ఒకటేలే. ఆత్మ చెప్పినా ఒకటే, అనాత్మ గురించి చెప్పినా ఒకటే, అంతా ఒకటే. అట్లాగా. అటేంటి ఊరికే చెవులు అప్పగిస్తారు తప్ప ఈ లోపల ఈ బుద్ధి పని చేయట్లేదని అర్థం. నిజంగా శ్రవణం చేసిన వాడు ఏమవుతాడు? ఆ తత్వ దృష్టిలో పయనిస్తాడు. అప్పుడు వినటం కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. విచిత్రం. ఇంత జరిగినా ఎవడు తెలుసుకుంటున్నాడు? ఎవడో 100,00,00,000 దీన్ని తెలుసుకోగలడు. అంటే ఎందుకు భగవంతుడు ఇలా ఎవరో ఒకళ్ళు తెలుసుకుంటున్నారని ఎందుకు చెప్తున్నారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో సాధన చేస్తారు. అందరూ ఓ స్థాయిలో ఉండరు. ఈ సాధన చేసే వాళ్ళల్లో కూడా అందుకునేదాకా చివరిదాకా
పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువ. మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారు. డీవియేట్ అయిపోతూ ఉంటారు. చలించిపోతారు మార్గం నుంచి. అసలు లక్ష్యాన్ని చేరుకునేవాడు తక్కువ. కదా! అందుకని చెప్పాడు. అంటే ఇది పొందటానికి చాలా కృషి చెయ్యాలి అనే విషయాన్ని మనకు చెప్పడానికే. ఏ కృషి లేకుండా, ఏ సాధన లేకుండా ఇదేదో ఈజీగా నీలోనే ఉంది. నువ్వదే ఊరికే దాన్ని దాన్ని మోసపుచ్చుకుంటారు కొంతమంది. నీవదే ఉంటే ఏం చేయాలి నువ్వు? కర్మ. నువ్వు సాధన ఏంటి చేసేది? సాధన చేసి తెలియబడేది కాదు. కాబట్టి సాధన చేయకు. నువ్వు అదే అయి ఉన్నావు. సాధన చేసేదేమిటి? అలా మోసపుచ్చే గురువులు కూడా ఉన్నారండి ఈ ప్రపంచంలో. పాపం దురదృష్టం ఏంటంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలీదు. దీంట్లో ఉండే సీరియస్‌నెస్ తెలీదు. కాబట్టి వీళ్ళు ఏదో చెప్తారు. పాపం వినేవాళ్ళు కూడా ఇంకేమిటి నేనదే, నాలో ఉందిగా నేనదే అనుకుంటారు. అమ్మో! చాలా ప్రమాదకరమైన పరిస్థితులున్నాయి ఇప్పుడు సమాజంలో. ఆ! పైగా ఇలాంటి వాడు సీడీలు చేసి మరీ అమ్ముకుంటారు. ఈ మా ఉపన్యాసాలు వినండి అని. అవి విన్నవాళ్ళు అలాగే తయారవుతారు. ఉన్నారు ఇప్పటికి సమాజంలో. అవునా? అంధేనైవ నియమానా యథాంధాః. అంటే ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు నడిపించినట్లు అయిపోతుంది. ఉపనిషత్తులో చెప్పాడు ఎప్పుడో. కాబట్టి సాధన అవసరం లేదు. నువ్వు అదే స్వరూపంలో ఎప్పుడు ఉన్నావు, ఉంటున్నావు అని చెప్పేవాడు సమాజాన్ని, సాధకుల్ని సర్వనాశనం చేసినట్లే. ఈ శంకరాచార్యులు పిచ్చివారు ఏంటండి? సాధన చతుష్టయం ఎందుకు చెప్పారు? సమాధి షట్క సంపత్తి గురించి ప్రకరణ గ్రంథాలు ఎందుకంత ఘోషించారు శంకరులు? చెప్పండి. ఏ అద్వైత సిద్ధాంతం ఊరికే వంటబడుతుందా? అనుభవంలోకి వస్తుందా? కాదు. అందుకు ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం అంటే అదొక అద్భుతమే. అవునా? కాబట్టి దీనికి మేల్కొని ఉండాలి. మోసపోకూడదు. అందుకే శాస్త్రీయ ప్రమాణం ఉండాలి. ఎవరు? మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులు, అనుభవ సంపన్నులు చెప్పిందే మనకి ప్రమాణం. శాస్త్ర పాండిత్యము ప్రధానం కాదు. అలాంటి శాస్త్రములే చదువుకోవాలి. అది సంగతి. సరే. ఇప్పుడు ఏమిటి ఇలా చెప్తున్నాడు? ఇది పొందటానికి కృషితో అత్యంతమైనటువంటి శ్రమతో, కృషితో చేస్తేనే ఈ అనుభవం పొందగలమనే విషయాన్ని చెప్తున్నాడు. అంతేగాని ఇది అసాధ్యమని చెప్పట్లేదు. కష్టసాధ్యం. అంటే కష్టపడితే వస్తుంది. కానీ అసాధ్యం మాత్రం కాదు. చెప్పాడు. సో ఇప్పుడు మనం చూస్తే ఏమనిపిస్తుంది? ఇది నిజానికి మనలోనే ఉంది. ఎక్కడుంది? హన్యమానే శరీరే. ఎప్పుడూ నశించకుండా ఉంది. శరీరాలు పోతున్నాయి. కానీ ఎందుకు మానవుడు ఇలా ఉన్నాడు? ఒకటే మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? తనను తాను మరిచి వ్యవహరిస్తే జీవుడు అవుతున్నాడు. తానెవరో తాను తెలుసుకొని ఎరిగి వ్యవహరిస్తే వాడు దేవుడైపోతాడు. అంతే. తనను మరిచిన వాడు జీవుడు, తనను తాను ఎరిగిన వాడు దేవుడు. సో ఇక్కడ తెలుసుకోవడంలోనే ఉంది. అవునా కాదా? దీనికి ఇంకొక రకమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేస్తారు శంకరాచార్యులు ఈ ఆశ్చర్యం గురించే. ఇందాక ఏమన్నారు? ఎవరో ఒకటి దీన్ని ఆశ్చర్యంగా చూస్తారు అన్నాడు. అవునా? ఈ ఆత్మను ఆత్మానుభూతిగా పొందినటువంటి వ్యక్తిని చూడటం కూడా ఆశ్చర్యమే. అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు. అథవా ఆత్మానం యః పశ్యతి స ఆశ్చర్యతుల్య. అవునా? అలాంటి వ్యక్తి అరుదుగా లభిస్తాడు మనకు ఆశ్చర్యం. అలాగే యః వదతి, అలా అనుభూతి పొంది చెప్పేవాడు అరుదే, దాన్ని వినేవాడు అరుదే. అంటే మనకి 7వ అధ్యాయంలో వస్తుంది మనుష్యాణం సహస్రేషు అనే విషయం. ఎవరో ఒకళ్ళు ఇలా నిజమే. ఇప్పుడు ఎంత ఫ్రీగా మనం ఈ తాత్వికమైనటువంటి దీన్ని ప్రచారం చెయ్యాలనుకున్నా దాన్ని అందుకునేవాడు ఎవడు? ఏమండి మాకు తీరిక లేదండి పొద్దున్నే. ఎందుకు? ప్రపంచం విషయం, వ్యవహారం, ఏదో బతుకు తెరువు ఇవన్నీ జంజాటంలో ఇరుక్కుపోతాడు. అంతేకాని అన్నీ వదిలేసి ఆ టైం కేటాయించి కూర్చునేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఫ్రీగా ఆన్లైన్లో చెప్తాను.
ఎంతమంది వింటారు ఆ టైంలో కూర్చొని? ఎందుకు? అయ్యో! మా పనులు ఏమైపోతాయి, మా బాధ్యతలు ఏమైపోతాయని కొంతమంది. మేము డ్యూటీకి వెళ్ళొద్దా, మేము పనులు చేసుకోవద్దా అని కొంతమంది. మరి కొంతమంది అబ్బా! నిద్ర లేవటం కష్టం అండి మాకు. ఎప్పుడు 6కి, 7కి గూడా. అందుకని మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మాకు తీరికున్నప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు అందరూ కోరేదదే. అవునా కాదా? అంటే మాకు అనుకూలమైనప్పుడు మాకు తీరిక, ఓపిక ఇది ఉన్నప్పుడు మేము చూసుకుంటాం కదా! కాబట్టి అవన్నీ కుదిరేదెప్పుడు? అవునా? అందుకని అన్నీ ఆశ్చర్యమే చెప్పాను. తర్వాత భగవంతుడు తన నినాదాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమిటి? అర్జున నువ్వు దుఃఖించవలదు. అర్జున నువ్వు దుఃఖించవలదు. చూడండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మళ్ళీ అదే నత్వం శోచితుమర్హసి. నీవు శోకించడానికి తగిన వాడివి కాదు. ఏమంటున్నాడు? దేహి నిత్యం అవధ్య అయం దేహే సర్వస్య అంటే అన్ని దేహములలో కూడా ఉన్నటువంటి దేహి ఎవరు? ఇక్కడ ఆత్మే అని చెప్పుకోవాలి. ఎవరు? అవధ్య అంటే వధింపబడడు. ఎవరు? ఈ దేహిగా ఉన్నటువంటి ఆత్మ అన్ని దేహముల్లో ఉంది కానీ వధింపబడదు. తస్మాత్ సర్వాణి భూతాని కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా త్వం నశోచితుం అర్హసి నువ్వు శోకించక్కర్లేదు. ఎందుకు? నశించిన ఆత్మ అక్కడే ఉంది, వధింపబడిన ఆత్మ అన్ని శరీరాల్లోనే ఉంది. అని చూడు, వధింపబడేది శరీరం. సో ఈ రెండిట్లో వేరు చేసి చూడాలి. ఇదే ఆత్మానాత్మ వివేకం. అంతేగా నిత్యానిత్య వివేకం. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ కావాలి ఎవరికి? వేదాంతాన్ని అర్థం చేసుకొని సాధన చేసుకోవడానికి ఇది కావాలి. సాధన చేసేవాడికి వివేకం. సాధన లేకుండా ఊరికి అర్థం చేసుకొని వదిలేస్తామంటే అక్కర్లే. అవునా? అందుకోవాలనుకునే వాడికి ఈ వివేకం కావాలి. ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములను ఏమవుతున్నాయి? ఇవన్నీ పోతున్నాయి. ఈ శరీరంలో కొన్నాళ్ళు పనిచేసే టపా కట్టుకుని వెళ్ళిపోతాయి. తర్వాత ఎక్కడో ఏమో. కానీ ఎప్పుడూ ఉండేది నిత్యం, అవధ్య నశింపబడినది, అవ్యయం ఖర్చుగానిది. ఇది దేన్ని చూస్తే మనకు హాయిగా ఉంటుంది చెప్పండి? దేన్ని చూస్తే మన మనసు చెలించకుండా ఉంటుంది? అవ్యయం కదా, నిత్యం, సర్వవ్యాపకం. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉన్నాం. ఈ 10 మంది మనుషులు, 20 మంది మనుషులు, 30 మంది ఒక్కొక్కళ్ళని చూస్తున్నాం అనుకోండి. ఒక్కొక్కళ్ళు చూసినప్పుడు ఒక రకమైన ఆలోచన, అవునా కదా? అంటే చూస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఇన్ని వస్తాయి. ఇప్పుడు మనసు చెదరకుండా ఉండాలి, ఏం చేయాలి? ఈ ఇందరిలోనూ ఉన్నది ఎవరు? ఎవరు? ఆ పరమాత్మే. అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ. అదే అన్నమాచార్య చెప్పాడు. సో అంతర్యామిగా ఉన్నవాడు ఒకడే. ఈశావాస్యం ఇదం సర్వం. ఈ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. బాహ్య అభ్యంతరములలో, బయట. ముందు జీవుల్లో చూసుకో, తర్వాత బయట వాటిలో చూద్దాం. ముందు నీలో ఉన్నాడని భావన చేయి, గట్టి పడతావు ముందు, తర్వాత బయట చెప్పు. అందరిలో ఉన్నాడని గుర్తించవచ్చు. ఇదే సాధన. ఇది అప్పుడు ఎలాగుండాలి? తాత్విక దృష్టి కావాలి. మామూలు దృష్టితో కళ్ళతో రూపాలే కనిపిస్తాయి, బుద్ధితో భేదాలే కనిపిస్తాయి. రాజసిక బుద్ధి చీల్చే చూస్తుంది. ఒక సాత్విక బుద్ధే అన్నిట్లో ఉండే ఏకత్వాన్ని దర్శిస్తుంది. ఇది కావాలి. వీటి గురించి మళ్ళీ వస్తాయి.
సాత్విక, రాజసిక, తామసిక, బుద్ధి, కర్మ ఇవన్నీ వస్తాయి కదా. సో ఇది ఏం జ్ఞానం? ఇప్పుడు అధ్యాత్మ జ్ఞానం ఒక్కటే అందరినీ కలుపుతుంది. యూనిటీ స్ట్రెంగ్త్, ఓ పెద్ద పెద్ద నినాలు, ఐకమత్యమే బలము. ఈ ఐకమత్యం ఎలా వస్తుంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి డివిజన్స్ ఏనా? బుద్ధి చేసే పని అదండి. ఏం చేస్తుంది అది? డివైడ్ చేసి చూస్తుంది. దాని పనే అది. మరి ఇంకా అంటే ఒకటి భేదాలు ఉంటాయి, కానీ భేదాల లోపల ఉండే ఏకత్వాన్ని చూడడమే అధ్యాత్మ దృష్టి. బుద్ధితో చూసినప్పుడు అన్ని భేదాలే, అక్కడ ఏకత్వం లేదు, ఉండదు. అందరూ సమానం, అందరూ సమానం. ఏం సమానం? శరీరం ఒకటే, మనస్సు ఒకటే, బుద్ధి ఒకటే, తెలివితేటలు ఒకటే, ఆలోచనలు ఒకటే. ఏం సమానం కాదు. ఈక్వాలిటీ అనేది బయట సాధించటానికి వీలు లేదు, అసాధ్యం. అందరిలో సమమై సమానమై ఉన్నది అంటే ఒక్క పరమాత్మే. సో భారతీయ తత్వశాస్త్రం, భారతీయ సంస్కృతి ఈ బేస్ పైన, దీనిపైన ఆధారపడి నిలిచింది ఇంతకాలం. ఇక ముందైనా ఇదే ఆధారం. సమానత్వానికి ఆధారం ఒక్క పరమాత్మ, తాత్విక దృష్టి. మీరు ఎన్ని గవర్నమెంట్లు మార్చండి, ఎన్ని చట్టాలు తీసుకురండి, అందరినీ సమానంగా చేద్దామంటే చెయ్యలేరు, సాధ్యము కాదు. ఒక్క మనిషిలోనే ఒకసారి ఉన్న బుద్ధి ఇంకోసారి ఉండదు. అది ఎక్కడ సమానం చేస్తారు అందరినీ? ఏ విధంగా సమానత్వాన్ని తీసుకురాగలరు? ప్రాక్టికల్గా చెప్పండి, ఇంపాసిబుల్. ఊరికే నినాదాలు సమానం సమానం అంటాడు, కానే కాదు కదా. అందుకు సర్వస్య దేహే, అన్ని దేహములలో నశించకుండా ఉన్నది ఒక. నశించని తత్వాన్ని చూడవయ్యా, నశించిపోయేదాన్ని చూసి ఎందుకు బాధపడుతుంది? అవునా కాదా? మనకు కూడా అంతే. ఏదైనా కూలిపోయింది, ఇంతమంది చచ్చిపోయారంటే అబ్బా చెదిరిపోతుంది. అవునా కాదా? అయ్యో ఇంతమంది పోయారే అనిపిస్తుంది. నశించిపోయేది చూస్తే ఎవరికైనా అంతే. కాబట్టి నశించని తత్వాన్ని చూడు, నీ బుద్ధి స్థిరంగా ఉంది. అది శాశ్వతం, అవ్యయం, నిత్యం, అవధ్య, నహన్యమా నహన్యతే. అది చంపబడదు. మనకి అదే కావాలనిపిస్తుంది. ఏం కావాలనిపిస్తుంది? అదే కావాలి. కాబట్టి దాన్నే చూడు, అది ఉంది, ఎక్కడో లేదు, అన్ని శరీరాల్లో ఉంది, నీలోనూ ఉంది. ఇది ఆధ్యాత్మికమైన దృష్టిలో నుంచి అర్జునుడికి ఇచ్చిన సమాధానం. అర్జునుడికే కాదు, ప్రతి జీవుడికి ఏ రకమైన విషాదమైనా సరే దీనికి మంది ఇదొకటే. కొంచెం మళ్ళీ అర్జునుడిని చూశాడు, ఏమన్నా రెస్పాండ్ అయ్యాడేమో అని. ఏం లేదు, అర్జునుడు దీనికి ఏమి స్పందించలేదు. దీని లోపలికి ఇంకా జీర్ణం చేసుకోలేదు, వింటున్నాడు. ఏంటో చెప్తున్నాడు, నా లాంగ్వేజ్ కాదు ఇది, నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంటికి దుఃఖంలో కృంగిపోయిన వాడు కదా, ఈ ఫిలాసఫీ అర్థం కావడం కష్టమే. సో చూశాడు అర్జునుడిని. పోనీలే అర్జున, నీకోసం 2 మెట్లు దిగొస్తాను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు చెప్తాను, నువ్వు ఎందుకు యాడ్ అవ్వకూడదు. అంతే కదా, మన దగ్గరకు వచ్చి చెప్పాలి, ఆయన జగద్గురువు కదా. చెప్తున్నాడు, స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పోనీ అర్జున, మరొక దృష్టిలోంచి ఆలోచించు నీ సమస్యను, ఇంకో దృక్కోణంలో చూడు, నీకు వచ్చినటువంటి ఈ శోకం దుఃఖం ఎందుకు వచ్చింది అనేది చెప్తాడు. స్వధర్మమపిచ అవేక్ష్య అంటే నీ స్వధర్మ దృష్టిలో నుంచి
చూసినప్పటికీ నా వికంపితం అర్హసి, నీవు చలించడానికి వీల్లేదు. నీ స్వధర్మ దృష్టిలో చూడు, చలించే అవసరమే లేదు. ఎందుకంటావా? క్షత్రియుడికి ధర్మ్యాత్ అన్యత్ శ్రేయ, ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ, ధర్మయుద్ధము చేయడం కంటే శ్రేయోదాయకమైనది న విద్యతే, మరొకటి లేదు క్షత్రియుడికి. ధర్మయుద్ధం చేసే అవకాశం వచ్చింది, అవునా? ఇంతకంటే శ్రేయస్సు ఏమిటయ్యా? అర్జునుడు ఏమడిగాడు? యత్ శ్రేయస్ స్యాత్ తన్మే బ్రూహి నిశ్చితం. అవునా? నాకేది శ్రేయోదాయకమో నిర్ణయించి చెప్పు కృష్ణ అని అడిగాడా లేదా? ఇప్పుడు చెప్తున్నాడు, నీకు శ్రేయోదాయకం ఏమిటి అంటే ధర్మయుద్ధం చేయడం. ఇంతకంటే క్షత్రియుడికి శ్రేయోదాయకమైంది లేదు. నువ్వు క్షత్రియుడు కాబట్టి నీకిది ధర్మం, నీకిది స్వధర్మం, అవునా? కాబట్టి వికంపితం అర్హసి, దేని నుంచి చలించకూడదు? స్వాభావికమైన స్వభావ సిద్ధంగా ఉండే ధర్మం నీకు యుద్ధం చేయటం. నువ్వు క్షత్రియుడిగా పుట్టావు కదా, ఈ స్వభావం ఇది, దాని నుంచి నువ్వు చలించకూడదు. స్వభావాన్ని లోనే చూడండి, ఈ విషయాన్ని అర్జునుడు ఒప్పుకున్నాడా? ఏమన్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు. కార్పణ్య దోషంతో నా స్వభావం దెబ్బతింటది కృష్ణ అన్నాడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు. నీ స్వాభావిక ధర్మం ఏమిటి? అసలు సన్యాసం చేసి కూలబడటం, చెతికిలబడటం కాదు కదా. నీలో క్షాత్ర తేజస్సు ఉంది, అది మరుగుపడిపోయింది ప్రస్తుతం, అవునా? అందుకని నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ యొక్క ధర్మం, స్వధర్మం, స్వాభావికమైన ధర్మం నుంచి చలించకు. ఇంకొకటి, దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఎదృచ్ఛయా చ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం కదా. అంటే ఏంటి? ఈదృశం యుద్ధం. ఈదృశం అంటే ఈ ధర్మయుద్ధం ఏదైతే ఉందో, నువ్వు కోరుకోకపోయినా వచ్చింది ఇప్పుడు ఈ యుద్ధం. నువ్వు కావాలని ఏం కోరుకోలేదు, అయినా వచ్చి పడింది నీకు అవకాశం. ఈ లభంతే, ఇలా వచ్చి ఈ సహజంగా కోరుకోకుండా వచ్చినటువంటి ధర్మయుద్ధంలో పాల్గొనటం అనేది ఎవరికి లభిస్తుంది? కొంతమందికే లభిస్తుంది. అలా అవకాశం ఎవరికైతే లభిస్తుందో క్షత్రియ, ఆ క్షత్రియులు సుఖిన అంటే సుఖవంతులు. నువ్వు యుద్ధాన్ని కోరి తెచ్చుకోలే, కయ్యానికి కాలు దువ్వలేదు పాండవులు. వాళ్ళు ఎంతో చాలా శాంతితో, చాలా సంయమనముతో పాపం ధర్మరాజు ఏం చేశాడు? సంధి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఆ ధర్మరాజు యొక్క నిర్ణయానికి సోదరులు కూడా పాపం కట్టుబడ్డారు. అప్పుడు ద్రౌపది వాయిస్తుంది ఒక్కొక్కళ్ళని, ఒక్కొక్కళ్ళకి ఆయన దీనికోసమే మీరందరూ తపస్సులు చేశారు, ఆయుధాలు సంపాదించారు, క్షత్రియ దుష్ట కౌరవులని సంధి చేసుకోవడానికే చాలా ఇది చేస్తుంది. అప్పుడు సరే కృష్ణుడు వచ్చాడు. సరే కృష్ణుడు కూడా చూస్తుంటాడు, అంతా అంతే, ఆయనకు కూడా తెలుసు తాను ఏం చేయాలో తెలుసు. వీడు నాయుడు ఏమిటో చూస్తున్నాడు ఆయన. కాబట్టి నీకు ఇది, మీరు కావాలని యుద్ధం చేయలేదు దుష్టులతో, మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా వాళ్ళు యుద్ధం కోరుకున్నారు, అవునా? మొట్టమొదటిగా శంఖనాదం ఎవరు చేశారు చెప్పండి? కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు చేశాడు. ఎందుకు? దుర్యోధనుడు ఎచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు కాబట్టి. దానికి రెస్పాండ్ అవుతూ శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు, అవునా? కాబట్టి ఇలా ధర్మయుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశం ఏ క్షత్రియుడికి లభిస్తుందో వాడు సుఖవంతుడు. ఎందుకు తెలుసా? తర్వాత శ్లోకంలో చెప్తాడు. కాబట్టి ఇంకో ఏమిటంటే, ఈ అవకాశం ఎలాంటిదంటే స్వర్గద్వారం అపావృతం, అంటే స్వర్గానికి ద్వారం తెరుచుకున్నట్టే నీకు. అలాంటి అవకాశం ఎవరికి లభిస్తుంది? నీకు లభించింది, అవునా? ఎందుకని? వీర స్వర్గం అని ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా. కాబట్టి వీర స్వర్గానికి వెళ్ళిపోవచ్చు చక్కగా. నీకేమిటి, ఈ లోకం కంటే ఎక్కువ సుఖం అక్కడ లభిస్తుంది కదా, వీర స్వర్గం లభిస్తుంది కదా. ఇంతకంటే సుఖం, మంచి అవకాశం ఎవరికి లభిస్తుంది? బెస్ట్ ఆపర్చునిటీ నీ జీవితంలో. ఇంతకు ముందు ఎన్నో యుద్ధాలు చేసావు, బట్ ఈ యుద్ధం అలాంటిది కాదు. ఫైనల్ వార్ ఏమిటది? విజయమో వీర స్వర్గమో అనేటువంటి స్థితిలో యుద్ధం చేయాలి.
ఈ యుద్ధం చేస్తేనే నువ్వు క్షత్రియుడవు, నీ క్షత్ర తేజస్సు. ఇంతకుముందు ఎన్ని యుద్ధాలు చేసినా ఇప్పుడు కనుక పారిపోయావో వేస్ట్ అయిపోతుంది. అదే చెప్పాడు. తర్వాత శ్లోకాల్లో ఈ విషయాన్ని ఇంకా ఇంకా చెలవలు పలవలు చేసి పిక్చరైజ్ చేస్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఇప్పుడు చెయ్యాలి చెయ్యాలి, ఎంత మంచి అవకాశం వదులుకోక అని చెప్పి, నువ్వు గనక నేను చెప్పినట్లు ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే, ఈ యుద్ధం గనక చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో నీ బతికుండగానే అనుభవిస్తావు. ఇందాక అర్జునుడు ఏం చెప్పాడు? ఈ కుల ధర్మాలు నశించిపోతాయి, జాతి ధర్మాలు వెళ్ళిపోతాయి, స్త్రీలంతా పాడైపోతారు, ఈ మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుందని చెప్పేశాడు. ముందు నీ సంగతి చూసుకో, నువ్వేమైపోతావో చూడు. ఈ యుద్ధము గనక నువ్వు చెయ్యకపోతే నీ భావి జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో నేను చెప్తాను. నేను బాగా విస్తరించి మరీ చెప్పాడు, కళ్ళకు కట్టినట్టు చెప్పేశాడు. చూడండి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అథ ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి చేత్, ఒకవేళ ఈ ధర్మమైనటువంటి యుద్ధము గనక నువ్వు చెయ్యకపోయినట్లయితే, తత ఏమవుతుంది? స్వధర్మం కీర్తించ హిత్వా, ఈ రెండింటినీ పోగొట్టుకుంటున్నావు. ఏమిటి? స్వధర్మాన్ని పోగొట్టుకుంటున్నావు, కీర్తిని పోగొట్టుకుంటున్నావు. పాపం అవాప్స్యసి, నెగటివ్ మార్కులు వస్తాయి నీకు. ఏమవుతుంది? పాపం చుట్టుకుంటుంది. ఇందాక అర్జునుడు ఏమన్నాడు? అయ్యో స్వజనులు చంపితే పాపము కదా అన్నాడు. నువ్వు స్వజనులు చంపితే పాపం. వీడు స్వజనులు గారు, ఇప్పుడు వీడు కుజనులు, దుష్టులు, దుష్టజనులు. అవునా? ఆతతాయిలు. ఆయన నువ్వే చెప్పావుగా ఆతతాయిలని. కాబట్టి వాళ్ళతో ఆతతాయిలతో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశం వదులుకుంటే ఏమవుతుంది? నీకు పాపం చుట్టుకుంటుంది. తెలుసా? చేస్తే పాపం రాదు, నువ్వు చెయ్యకపోతే పాపం. రెండోది కీర్తి. ఈ మాట ముందే చెప్పాడు. ఏమని? 3 దోషాలు వస్తాయి నీకు అని చెప్పలే? 3 దోషాలు వస్తాయని చెప్పాడు మొట్టమొదటే. అదే మళ్ళీ చెప్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఒక మహావీరుడు కానీ లేదా గొప్ప ధనికుడు కానీ, ప్రపంచంలో ఒక ప్రెస్టీజియస్ ప్లేస్ సమాజంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా తన యొక్క కీర్తిని పోగొట్టుకోవాలని అనుకోడు. సాధించటమే కష్టం. దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడు, నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. దానికోసం నానా పాటలు పడతారండి ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడానికి. అవునా కదా? ఎవరైనా అంతే. అట్లాగే అర్జునుడు అలాంటి వాడు. ఆనాటి వీరులలో మహావీరుడుగా పేరు పొందాడు. ఆయనకి ఎదురులేని వీరుడు అని పేరు పొందాడు. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు క్షత్రియుల్లో అగ్రేసరుడుగా ఉన్నావు. నీ కీర్తి ఏమైపోతుంది? ఈనాడు ఎన్ని యుద్ధాల్లో విజయుడివే, కురుక్షేత్ర సంగ్రామమే చెయ్యలేక దిగజారిపోతే ఇప్పటిదాకా అదంత కీర్తి సంపాదించింది ఏమవుతుంది? మంట గెలిసిపోతుంది. ఏం లాభం? యశఃకాయుడై జీవించాలంటుంది శాస్త్రం. అంటే నువ్వు లేకపోయినా యశస్సు అనే కాయముతో, శరీరంతో జీవించాలి. అంటే 10 మంది 10 కాలాల పాటు చెప్పుకోవాలట వాళ్ళు చేసిన మంచి పనులు, వాడి యొక్క గొప్పతనం. అవునా కాదా? నువ్వు బ్రతుకున్నప్పుడే నీ కీర్తి పోగొట్టుకుంటే తర్వాత నీ గురించి ఎవడే ఒకవేళ చెప్పుకున్నా ఏం చెప్పుకుంటాడు తర్వాత చెప్తా. రెండవది స్వధర్మం కూడా పోగొట్టుకుంటున్నావు. నువ్వేమంటున్నావు? ధర్మాలు నశించిపోతాయి, ధర్మం నశించిపో. అయ్యో రామ, నీ ధర్మం ఏమైంది చూసుకో. క్షత్రియ ధర్మం నువ్వు పోగొట్టుకుంటున్నావు కదా. కాబట్టి అసలైన క్షత్రియుడు చేసి ధర్మ యుద్ధానికి అవకాశం వస్తే చేసి తీరాలి. అలాంటి అవకాశం ఎవరికో కొద్దిమందికి వస్తుంది.
ఎందుకంటే సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఆక్రమణ చేసి యుద్ధం చేస్తారండి రాజులు. తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ఏం చేస్తారు? ఆక్రమిస్తారు. అంతే కదా! కాబట్టి ఎవడైతే లొంగిపోతాడో వాళ్ళని సరే అంటాడు. లొంగకపోతే యుద్ధం చేస్తాడు. ఇలా రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటారుగా. అవునా? ఇది రాజ్యకాంక్షతో చేసేది. ఇది అలా కాదు. ఇదేమిటి? ధర్మయుద్ధం. అవునా కదా? ఈ ధర్మయుద్ధంలో పాల్గొనే అవకాశం ఏ కొద్ది మందికో లభిస్తుంది. ఈ అవకాశం లభిస్తే నువ్వు క్షత్రియ ధర్మాన్ని వదిలేస్తావా? సమాజ ధర్మం పక్కన పెట్టు. నీ వ్యక్తిగత ధర్మం, నీ స్వాభావికమైన ధర్మం దాన్ని వదిలేస్తే పాపం రాదా నీకు? అది. అంతేకాదు మరొక ఘోరమైనటువంటి ఉ సమాజంలో నీ స్థితి ఎలాగుందో నువ్వు చూడాలి నీ కళ్ళతో. అదేమిటో రేపు